పహల్గామ్లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయగా 70 మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. అయితే భారత్ చేసిన ఈ దాడికి ప్రతి దాడి చేస్తామని ఇప్పటికే పాక్ ప్రకటించగా ఇండియా అప్రమత్తమైంది. ముఖ్యంగా పాకిస్తాన్ తీరం వెంబడి ఉన్న 3 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి మరీ పెద్ద ఎత్తున గస్తీ కాస్తుంది. అలాగే పాక్ చేసే ఏ దాడినైనా సరే తప్పికొట్టేందుకు కావలసిన ఆయుధాలను కూడా సిద్ధం చేసుకుంది. కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు తెగబడుతుండగా భారత్ కూడా ధీటుగా బదులిస్తోంది. కాశ్మీర్తో పాటు పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. పాకిస్తాన్తో పంజాబ్ 532 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. ఈ రాష్ట్రంలో ఫస్ట్ ప్రయారిటీ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే రాజస్థాన్లో 1037 కిలోమీటర్లు ఉన్న పాకిస్తాన్ సరిహద్దును సైతం సీల్ చేశారు. ఎవరైనా అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించినా, ఏమైనా చేసినా వెంటనే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్లోనూ కూడా స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. భారత్ వాయుసేన కూడా పాక్ దాడులను తిప్పికొట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. మే 9 వరకు జోధ్పూర్, బీకనీర్, కిషన్గర్ విమానాశ్రయాలను మూసివేసి గంగానగర్ నుంచి రాణా ఆఫ్ కచ్ వరకు సుఖోయ్ 30 వరకు MKI యుద్ధ విమానాలు ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. అలాగే మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా యాక్టివేట్ చేశారు. అంతేకాకుండా బికనీర్, శ్రీగంగానగర్, జైసల్మేర్, బర్మేర్ జిల్లాలో పాఠశాలలను మూసివేసి పరీక్షలను సైతం వాయిదా వేశారు. ఆర్మీ, పోలీసులు, రైల్వే ఉద్యోగుల సెలవులకు రద్దు చేయడంతో పాటు ఇప్పటికే సెలవుల్లో ఉన్న వారిని తిరిగి రప్పిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు సైతం సెలవులను రద్దు చేసుకుని ప్రధాన కార్యాలయాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు రక్తం, అత్యవసర మందులను నిల్వ చేసుకోవాలని సూచించారు. మరోవైపు ప్రజలంతా సైన్యానికి సహకరించాలని, స్థానిక అధికారులు సైతం సైన్యంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే జైసల్మేర్, జోధ్పూర్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పూర్తిగా లైట్లను ఆర్పివేయాలని ఆదేశించారు. ఇలా చేయడం వల్ల శత్రు దేశం వైమానిక దాడులకు పాల్పడడం కష్టతరమవుతుందని చెబుతున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.